స్వామియే శరణమయ్యప్ప. ఉదార స్వభావానికి అహంకారానికి ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసాన్ని ఇవాళ చూద్దాం. అయితే ఏదైనా ఒక మనిషికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షల్లో కానీ కోట్లలో కానీ ఆదాయం వచ్చిందనుకుందాం. తనకి వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని కొంత డబ్బుని దాన ధర్మాలకు కానీ అన్నదానాలకు కానీ తన దగ్గర సహాయం కోసం వచ్చిన వాళ్ళకి లేదనకుండా తనకు చూసిన సహాయాన్ని చేస్తే దాన్ని ఉదార స్వభావం అంటాం. అయితే అహంకారం అంటే ఏంటి అంటే అదే మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా కుల మత భేదం లేకుండా వర్ణ విచక్షణ లేకుండా వృత్తిరీత్యా చిన్న పెద్ద తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా ఎదుటి మనిషి చెప్పినటువంటి ఏదైనా విషయం తను ఆచరించవలసి వస్తే ఆ ఎదుటి మనిషి చెప్పిన విషయం ధర్మబద్ధంగా ఉంటే అంటే ఎదుటివాడు చిన్నోడైనా పెద్దోడైనా కూలోడైనా పన్నోడైనా రంగు ఉన్నోడైనా రంగు లేనోడైనా ఆ చెప్పిన విషయం ధర్మబద్ధంగా ఉండి ఆ విషయాన్ని తిను ఆచరించవలసి వస్తే వృత్తిపరంగా కానీ కుటుంబంలో కానీ తను చెప్పిన విషయాన్ని ఆనందంగా సంతోషంతో ఆస్వాదించి పాటిస్తే దానిని అహంకారం లేనివాడు అని అంటాం. అయ్యప్ప మాలలో 12వ మెట్టు అహంకారానికి సంబంధించింది. మాలధారణ చేసి ఇడిముడి కట్టుకొని 18 మెట్లు ఎక్కేటప్పుడు 12వ మెట్టు ఎక్కేటప్పుడు నాలో ఆ అహంకారాన్ని విడిచిపెట్టి సాధారణ జీవిగా జీవిస్తాను అని మొక్కుకుంటాం. ఇదే కాన్సెప్ట్ కార్పొరేట్ ఎంఎన్సీస్కి వచ్చేటప్పుడు దీన్ని మేము ఏమంటాము అంటే యాటిట్యూడ్ చూపించకుండా వ్యక్తి తన యొక్క యాటిట్యూడ్ని చూపించకుండా టీంలో అందరి మనోభావాల్ని నొప్పించకుండా టీంలో టీం మెంబర్ అయినా టీం లీడ్ అయినా ఎవరైనా వాటి యొక్క గ్రేడ్కి సంబంధం లేకుండా ఏదైనా సలహా ప్రాజెక్ట్ రిలేటెడ్ సలహా కానీ చెప్తే అది మంచి సలహా అయి ఉండి ఆ యొక్క ఆలోచన లేదా సజెషన్ ఇంప్లిమెంటబుల్ అయితే దానిని తీసుకొని యాటిట్యూడ్స్ చూపించకుండా ఇంప్లిమెంట్ చేయడానికి అనుమతిస్తే దాన్నే ఏమంటారు అంటే ఏ గుడ్ లీడర్ ఇన్ ద టీమ్, లీడర్షిప్ క్వాలిటీస్. సో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ అహంకారం అనేది మనలోంచి పోతే వీ కెన్ బికమ్ లైక్ ఏ గుడ్ లీడర్. తత్వమసి. స్వామియే శరణమయ్యప్ప.